నమస్కారం అండి. మా బాబు వివేకానంద స్కూల్‌లో చదువుకుంటున్నాడు. నేను 10,000 ఫీజు కట్టాను అంతకుముందు. ఇప్పుడేమో ఫీజు క్లోజ్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకుందామని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు 53,000 కట్టమన్నారు మొత్తం డబ్బులు. నేను 25,000 కడతానని చెప్పాను. 30,000 కడతానని చెప్పాను. తర్వాత మాకు గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది. 53,000 ఫీజు తీసుకోవాలి మీరు. మాకొక లెటర్ ఇచ్చింది. కావాలంటే చూసుకోండి అన్నారు. సరే సార్, ఆ లెటర్ మీకు ఇచ్చిన లెటర్, గవర్నమెంట్ ఇచ్చిన లెటర్ నాకు ఇవ్వండి, ఒక జిరాక్స్ కాపీ. నేను చూసుకుంటాను. అది గవర్నమెంట్ కట్టాల్సిన రూల్స్ మీకు ఇస్తే దాని ప్రకారం నేను మీకు డబ్బులు మీకు కట్టేస్తాము. ముందు నేను 9th క్లాస్‌లో బాబుని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు 9th క్లాస్ ఫీజు మీద ఒక 10,000 చిల్లర, దానికన్నా ఎక్కువ ఉండదన్నారు. దాని ప్రకారంగా నేను 9th క్లాస్‌లో 25,000 కట్టాను. 10th క్లాస్‌కి వచ్చేపాటికి ఇంకొక 10,000 చిల్లర ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్యోగం మీద ఇంకో 2, 3,000 ఎక్స్ట్రా ఉండొచ్చులే అనుకుని చెప్పేసి నేను భావించుకొని నేను ఇంకా జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు 10th క్లాస్ వచ్చేపాటికి 50,000 ఫీజు అని చెప్పారు. 50,000 ఫీజు అంటే నేను అంత కట్టలేను సార్, 10,000 కట్టాము కదా, ఇంకో 25,000 కడతాము అని చెప్పేసి నేను చెప్తే కుదరదు, మాకు 53,000 కట్టాలి, మాకు గవర్నమెంట్ జియో ఇచ్చింది, ఆ జియో ప్రకారం మీరు ఇవ్వాల్సిందే, కావాలంటే ఇదిగో లెటర్ అని చెప్పారు. సరే సార్, ఆ లెటర్ ఇవ్వండి, నాకు ఒక జిరాక్స్ కాపీ ఇవ్వండి. ఆ లెటర్లో గవర్నమెంట్ కట్టాల్సింది కరెక్టే అని చెప్తే నేను అప్పు తీసుకొచ్చి నా అమౌంట్ నేను తీసుకొచ్చి మీకు అమౌంట్ ఇచ్చేసి నేను సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతాను సార్ అన్నాను. నేను ఇవ్వను, అది నీ దిక్కున్న కాడ చెప్పుకో, ఎవడికి చెప్పుకున్నా చెప్పుకోపోయి చేతనాయం చేసుకోపో అని చెప్పేసి రెడ్డి సారు, పేరైతే అతని గారు కరెక్ట్‌గా తెలీదు, రెడ్డి సార్ అంట అతని గారు. ఏంటి పి రాజారెడ్డి సార్ అంట అన్నారు. నేను ఉదయం వెళ్ళాను, ఉదయం అదే రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళినా కూడా అదే రెస్పాన్స్. తర్వాత ఇంకో సార్ కూడా ఉన్నారు పక్కన, బాబు సార్ పేరేంటి, మల్లాల శ్రీనివాసరావు గారు, అతని గారు కూడా అదే మాట్లాడారు, నువ్వు కట్టాల్సిందే, కట్టకుండా ఉంటే కుదరదు అని చెప్పేసి చెప్పారు. తర్వాత నేను బుక్స్‌లు కూడా సపరేట్‌గా నేను 10,000 ఎంతో తీసుకున్నారు. ఎంతో 10,000 తీసుకున్న ఐడియా లేదు. బుక్స్‌లకి, బట్టలకి సపరేట్ డబ్బులు ఇచ్చేసాను. ఓన్లీ స్కూల్ ఫీజు కాడికి వచ్చేపాటికే ఇంత కట్టమన్నారు, నా వల్ల కాదని చెప్పేసి నేను చెప్పాను. చెబితే మీ దిక్కున్న కాడికి చెప్పుకోమని చెబితే ఇప్పుడు సీఏ గారి ఆఫీస్ కాడికి వచ్చాను. వస్తే అక్కడ కంప్లైంట్ ఇద్దామంటే సార్ గారు లేరు. మాకు కొంచెం మీరే మా సర్టిఫికేట్, కొంచెం మా బాబు జీవితం పాడైపోద్ది కాబట్టి మీరే దయచేసి మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.